ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల జనసేన పార్టీ అస్తిత్వాన్ని, జనసేన పార్టీ మరింత బలంగా పెరిగేటువంటి పరిస్థితుల్ని ఉపయోగించుకోలేకపోయారు. ముఖ్యంగా సామాజిక వర్గ పరంగా ఆయన పైన విపరీతమైన దాడి జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే అది టెంపరీగా దాడి చేశారండి. వాళ్ళు కూడా ఒక విధంగా చెప్పాలంటే కాపుల నాయకత్వంలో ఇది వరకు కొంతమంది సీనియర్ లీడర్స్ మేము కాపుల్ని ఓన్ చేసుకున్నాం, మేమే కాపులు సంబంధించిన మంచి చెడ్డ చూడవలసిన బాధ్యత ఇది మాకే ఉంది, ఇంకెవరికి లేదన్నది ఒక నిర్ణయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు నన్ను అడిగితే. ఆయనకి కులం మీద కానీ ఇటువంటి మీద లేదు. అందరూ కలిసి ఉండాలి, అందరికీ మంచి జరగాలని ఆలోచన చేసే వ్యక్తి. వీళ్ళు సడన్ గా ఈ డెసిషన్ తీసుకోవడంతో వీళ్ళ యొక్క ఉనికి ఎక్కడైతే పోద్దన్న ఆలోచనతో స్టేట్మెంట్లు ఇచ్చారు. వీళ్ళందరూ పేపర్ పుల్లు తప్పితే ఫీల్డ్ లో ఉన్న మనుషులు కాదు. మరి 4 ఏళ్ళు మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి కదా. వీళ్ళు 4 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా ప్రశ్నించారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు? ఆయన ఏం చేశాడు కాపు కమ్యూనిటీకి? ఆయన ఏమైనా చేశాడా? అంటే ఇవన్నీ ఆలోచన చేయవలసిన విషయం. ఈయన కమ్యూనిటీ పర్పస్ కానీ కులం పేరుతో కానీ ఈయన రాలేదు. నేను వచ్చింది ఏంటంటే ప్రశ్నిస్తాను, నాకు అధికారం ఉన్నా లేకపోయినా ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తానని చెప్పి అందరూ వాడిగా వెళ్ళారు తప్పితే ఇప్పుడు కౌలు రైతులకి డబ్బులు ఇచ్చాడు ఆయన 30-35 కోట్లు. కులం చూడలేదు అక్కడ. రైతు అన్నవాడు ఏ కులంలో ఉన్నా ఎవడైతే నష్టపోయాడో ఆయనకి చేశారు. ఆయన వ్యక్తిగతంగా ప్రజలకి రైతులకి ఒక చెయ్యాలి, ప్రభుత్వం చేయట్లేదు నా కష్టార్జితం అని చెప్పి ఆయన చేశారు. అది చాలా మంచి విధానంగా ప్రజలకు కూడా వెళ్ళి. కానీ అంటే ఒకటి అక్కడ జరిగినటువంటి చర్చ అంతా పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆకట్టుకునేందుకే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ఆయన నియోజకవర్గం మారడాన్ని కూడా చాలా పెద్ద విమర్శ చేశారు. సరే, అదంతా అప్పుడు ముగిసిపోయినటువంటి కథ కాబట్టి ఎన్నికల ప్రచారం జరిగేటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా ఓడించి తీరతాం, ఇక్కడి నుంచి తరిమి కొడతాం, పేరు మార్చుకుంటాం, ఈ సవాళ్ళన్నీ ఏ విధంగా అనిపించినాయి మీకు? పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారితో మీరు ఉన్నారు, క్యాన్వాసింగ్లో పాల్గొన్నారు. ఈ రెచ్చగొట్టే చర్యలుగా, కవ్వించే చర్యలుగా ఏమనిపించింది? ఇటువంటి వాటికి కౌంటర్ ఇవ్వాలి, మనం వీళ్ళ నోరు మూయించాలనేటువంటి ప్రయత్నం కానీ ఆలోచన కానీ రాలేదు? ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ వాటి మీద జరిగింది. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి అంటారా? మాకంటారా? మీకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎందుకంటే ఆయన ప్రతినిధిగా మీరు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పేంత స్థాయిలు కాదండి. ఆ సమాధానం నేను చెప్తానే వెళ్ళాను నేను ఎక్కడికక్కడ. ఓకే, ఏంటంటే కులం పేరుతో ఆయన రాలేదు. దత్తుడు గుడి సెంటిమెంట్ తో ఆయనకి కొంచెం దైవం మీద నమ్మకం ఎక్కువ. ఆయన వచ్చారు కానీ అది తప్పది. అంటే దీంతో పాటుగా కొత్తపేట కూడా ఉంది, కొత్తపేట వెళ్ళొచ్చు. ఇవన్నీ వేరే కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి, కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చేశారంటే సీనియర్, నేను చెప్తున్నాను కదా, వీళ్ళ యొక్క ఉనికి కమ్యూనిటీ మీద పోతుంది పవన్ కళ్యాణ్ వచ్చాక. ఆ ఉనికి కాపాడుకోవడం గురించి వీళ్ళు కుయ్యెత్తులు పన్నుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తప్పేం చేశారండి? ఆయన ఈ రాష్ట్రంలో జరిగే దుర్మార్గ పరిపాలన పోవాలని పోటీ చేయకూడదని ఆయన పొత్తుకొచ్చారు. అది తప్పేలాగవుతుంది. ప్రజల గురించి వచ్చాడు ఆయన. దీన్ని వీళ్ళు ఆరాయించుకోలేక ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అవి మార్చుకుంటాను, ఇవి మార్చుకుంటాను. మార్చుకోమనండి, ఎవరికి ఇబ్బంది ఏముందని నా దృష్టిలో ఆయన ఏం పట్టించుకోలేదు. ఈ విషయాలు ఏమి ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్ళారు. ఏదన్నా ఆ లెవెల్లో మా స్థాయిలో మాట్లాడవలసిన మేము మాట్లాడాం కానీ ఆయన స్థాయిలో మాట్లాడవలసిన విషయాలు అయితే పిఠాపురాన్ని లేవు ఈ విమర్శలు అయితే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.